కష్టార్జితం, ఇద్దరి శ్రమ, ఇద్దరి రక్తం, అంత శ్రమ దోపిడీ చేశారంటే వాళ్ళ కష్టార్జితం పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళ సొంత ఊరు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర ఇక్కడ ప్రజలకు ఏదో మేలు చేయాలి, అదేవిధంగా వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలి అని మాల్ కట్టారు, ఇంకా ఏవేవో పెట్టారు అక్కడ. అట్లా చేసి కష్టపడి అప్పు చేసి మరీ కూడా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏమైంది ఈరోజు అంటే, ఈరోజేంటి దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి అనుకుంటాను ఈ విధమైన హెరాస్మెంట్. అమ్మాయి స్వయంగా ఉన్నారు గనక వారే చెప్తారు ఈ విషయాన్ని. అక్కడ టెంట్లు వేసి ఉంటాయి చూడండి, ఆ టెంట్లో ఎవరు మనుషులు ఉంటారంటే పత్తిపాటి పుల్లారావు మనుషులు ఉంటారు. పత్తిపాటి పుల్లారావు ఎవరంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో మినిస్టర్ కూడా. మినిస్టర్గా చేసిన వాడు బుద్ధి జ్ఞానం కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేవాడు ఉంటే తన నియోజకవర్గం, తన కమ్యూనిటీ, అదేవిధంగా తన సొంత పార్టీ మనిషి, అలాగే ఎన్ఆర్ఐ, ఈ దేశానికి గర్వంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా స్వదేశంలో స్వప్రాంతంలో తమ జన్మభూమిలో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు పంపిస్తే అట్లాంటి ఆస్తిని కబ్జా చేసి కూర్చుంటారా? ఎంత అన్యాయము, ఎంత దారుణం అంటే కోర్టులు కూడా తీర్పు చెప్పి వాళ్ళ ప్రాపర్టీని ఒప్పచెప్పండి అంటే కోర్టులో సరేనంటున్నారు, బయటకు వచ్చేమో మోసం చేస్తా ఉన్నారు. ఆఖరి కోర్టు పోలీసుల్ని ఇస్తే పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఊరికే రోజు డ్యూటీ వస్తున్నారు, ఎక్కడో పక్కన కూర్చుంటున్నారు. కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పేకాట్లు ఆడుకుంటూ వచ్చే వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ బిజినెస్ ను కంప్లీట్ గా నాశనం చేశారు. ఇప్పుడు ₹1 లేదు పాపం. లోన్స్ రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఆ దిగులుతోనే ఆయన ఎంత మరి చిక్కి శల్యమైపోయారంటే ఆయన ఎంత కృషించిపోతున్నారో, ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళకు కూడా కడుపు తరుక్కుపోతా ఉంది, ఎంత బాధ కలుగుతా ఉందో. ఆ కోట్ల ఆస్తిని కాజేయాలనే ఒక దుర్మార్గపు సంకల్పంతో పత్తిపాటి పుల్లారావు, అతని భార్య, అతని అనుచరులు అందరూ కలిసి ఇంత దారుణానికి దిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె తన బాధను చెప్పుకోవటం జరిగింది. ఆయన స్పందించారు వెంటనే, మహానుభావుడు. ఎందుకంటే దీనబంధే ఆయన. ఎవరి కష్టాలైనా ఓపికగా వింటారు, వారికి సాయం చేయడానికి నిలబడతారు. అందుకని ఆయన అదే అన్నారు, తప్పకుండా అమ్మా మా న్యాయపరంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది, అదేవిధంగా మీకు ఏవైనా ఇబ్బంది కలిగినా కూడా చెప్పండి, పార్టీ అండ మీకు ఉంటుందని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆ విధంగా కొంత వారికి ఒక స్వాంతం లభించింది, ఊరట దొరికింది. కనుక ఈరోజు ఆమె అనుభవించిన బాధ, వాళ్ళ కుటుంబం పడ్డ బాధ, వాళ్ళు చేసిన మోసాన్ని గురించి స్వయంగా కృష్ణకుమారి వారి పేరు, మురళీమోహన్ చౌదరి ఆయన పేరు, ఆయన భార్య వేరు. నిన్న అమెరికా నుంచి నిన్ననే వచ్చారు బాబు. నిన్న వచ్చి వెంటనే మేము ఇటు రావటం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కోసం. ఈ రోజు కలిసి వారు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ జరిగిన పరిస్థితి, ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో. వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఇక్కడ వీళ్ళు ఈ వాళ్ళ భూముల్ని కబ్జా పెడుతున్నారో, వాళ్ళ ఆస్తులను దోపిడీ చేస్తున్నారో. ఇది అసలు దేవి పరిపాలన? ఇది ఎక్కడ రాక్షస పరిపాలన? ఇంత నిరంకుశ విధానం ఏంటి? కేసులు లేవు, ఎవరి మీదను కూడా పట్టుకునే పరిస్థితి. దొంగలకే తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తా ఉంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? అందువలన ఎట్లాంటి దరిద్రపు పరిపాలన ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు అనడానికి పాపం ఎదురుగా ఆమె ఉన్నారు. వారు తన పరిస్థితిని గురించి వివరిస్తారు. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. మాది మేడం గారు చెప్పినట్టు మేము అమెరికాలో ఉంటాము. 20 years నుంచి అంతా సంపాదించింది అంతా తీసుకొచ్చి మా ఊరు, మా సిటీ పెరగాలి, మా టౌన్లు పెరగాలి అని చెప్పి ఆయన తీసుకొచ్చి మొత్తం పేటలో ఎంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు. మీరు చూడొచ్చు. ఇది దాంట్లో 2 థియేటర్స్, బ్యాంక్వెట్ హౌస్, కింద పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ అన్నీ పెట్టి మల్టీమీడియా లైక్ ఇట్స్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీస్ తో థియేటర్స్ కట్టి అంతా చేస్తే మాకిప్పుడు జరిగింది ఏంటంటే 2 years తర్వాత ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏం లేదు, ఇంకక్కడ మొత్తం మూసేసి ఎందుకు చేశారు అంటే కోవిడ్ టైంలో అన్ని క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి కొన్ని ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ కోసం అని చెప్పి ఒక 90 లక్షలు అప్పు తీసుకున్నందుకు ఆ 90 లక్షల పేరుతోటి మొత్తం మాల్ ఆపేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలుకి మాల్ కి మేము చేసిన పర్సనల్ అప్పులకి సంబంధం ఏంటి? ఒకవేళ ఉంటే
బిజినెస్లు మూసేసి కబ్జాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మేము ఇస్తాం 90 లక్షలకి మా మాంగారు మీద 7.5 కోట్లు అప్పులు తీసుకొని పారిపోయారు అని చెప్పి ప్యాంపెట్లు పెట్టి మొత్తం ఊరంతా పంచారు. వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయని ఒక మనిషి గురించి ఇంత బ్యాడ్ ప్రాపగండా చేయాలి? అండ్ ఇది 7 కోట్లు ఇక్కడ రాసిన ప్యాంప్లెట్ జనాల దగ్గర 30 కోట్ల దాకా వెళ్ళింది. ఇంకేమన్నా అంటే రైతుల డబ్బులు 30 కోట్లు మేము తీసుకొని పారిపోయామంట. ఏంటి 90 లక్షలకి 30 కోట్లు అయిపోయింది. ఇది మరి 7 కోట్లు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా కొన్ని చోట్ల 9 కోట్లు 10 కోట్లు వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి నంబర్ అది అబద్ధం కదా, ఏ నంబరో తెలియదు పాపం. ఇలాగా ఇది ఇలా ఉంటే పోలీసులకి ఇది ఏమాత్రం శాంతి భద్రతలకి భంగం కలగట్లా, అస్సలు ఏమీ అవ్వట్లేదు. మేము కేసులు పెడితే మా మీద రాళ్లేస్తున్నారు, మా మీదకి మా సీసీటీవీ కెమెరాలు పాల్గొడుతున్నారు అంటే మా మీద కేసులు పెట్టారు తప్ప ఇవన్నీ జరిగితే ఈ అసలు శాంతి భద్రతలకి భంగమే కాదు. ఇలా మూసేసి ఇలా రోడ్ల మీద నుంచొని జనాల్ని భయపెట్టి థియేటర్స్ లోకి రానివ్వకుండా ఇవన్నీ చేస్తాంటే పోలీసులు ఏ మాత్రం, మున్సిపాలిటీ వాళ్ళకి ఇది కాదు, పోలీసులకి ఇది ఏమీ ఇష్యూ కాదు. ఇలా కూర్చుంటే ఇది దీనివల్ల వాళ్ళు ఏం చేయట్లేదంట. మేము బిల్డింగ్ ఊరికేనే మూసిపోయిందంట. ఇలా మాట్లాడుతున్నారు. పోలీసులకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, టెల్లింగ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళని బిజినెస్లు చేసుకొనివ్వండి అంటే 2 కానిస్టేబుల్స్ వచ్చి అక్కడే కూర్చుంటారు. కానీ ఇదంతా జరుగుతున్నా అది వాళ్ళ పరిధిలోకి రాదంట. ఏంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గేట్లోంచి లోపలికి రావట్లేదు కాబట్టి. ఇంకా ఇలా మాట్లాడదలుచుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే పోలీసుల ముందు ఎవరైనా చంపేసినా అది వాళ్ళ పరిధి కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేదు కదా, వాళ్ళని చంపకుండా ఆపండి అని. సో అది ఉన్న పరిస్థితి. మేము అడుగుతాంది ఒకటేనండి, అసలు ఇది న్యాయమా? ప్రజలను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మేము ఇంత దూరం వచ్చి మా డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాం? ఇది మన ఊరు, మనం డెవలప్ చేసుకోవాలి అన్న దీంతో. అలాంటప్పుడు మాకు ఏం ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ? పోలీసులు ప్రొటెక్ట్ చేయరు, ఎమ్మెల్యేలు ప్రొటెక్ట్ చేయరు, ఉన్న గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయదు. ఏమన్నా అంటే కోర్టులకు వెళ్ళండి, కోర్టులో ఆర్డర్లు ఇస్తే అది పాటించకూడదు. మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఉంది? ఇంకా ఏ ధైర్యంతో ఎవరైనా ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు? ఎన్ఆర్ఎస్ కి గవర్నమెంట్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? మీ గురించి మేమేం చూడడం, మీరు వచ్చి మీరు పెట్టుకుంటే అది మీ కర్మ అన్నట్టుంది ఇది సిచ్యువేషన్. సో ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ పీపుల్ టు ఐడెంటిఫై, జనాలు అర్థం చేసుకోండి ఇలా జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది అని. అండ్ మా సపోర్ట్ చేసి ఈ అన్యాయాన్ని ఆపమని కోరుకుంటున్నాం. అంతకు మించి. అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ను పాలించండి, అంతవరకే చాలు, ఇంకేం చేయక్కర్లా. కోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్టు పాటిస్తే చాలు. ఎవరు ఇంకంతకన్నా ఎవరు ఏమీ అడగట్లేదు. మేము వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు రైతులు అంటండి, అక్కడ కూర్చొని అలా చేస్తున్నారని వాళ్ళు చెప్పడం. అది రైతులు ఇది టెంట్ వేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని వాళ్ళ ఇది. మున్సిపాలిటీ వాళ్ళు అంటారు అసలు టెంటే లేదంటున్నారు. ఇది టెంట్ ఉంది అని మేము కోర్టులో ప్రూవ్ చేయడానికి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అవి చేస్తే, అందుకని సీసీటీవీ కెమెరాలు వాళ్ళు కొట్టేశారు. బిహైండ్ మొత్తం అంతా ఇంత జరుగుతుంది అంటే కామన్ సెన్స్ ఎవరికైనా అర్థం చేసుకోవచ్చండి. పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? లోకల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది కంప్లీట్లీ, లోకల్ గవర్నమెంట్ కంప్లీట్లీ సపోర్ట్ ఉంది. ఇంకొక క్వశ్చన్ అండి నాకు, ఈ అప్పు తీసుకుంది కోవిడ్ టైంలో, కోవిడ్ టైం నుంచి 24 వరకు 4 years ఉంది కదా, ఆ 4 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఎందుకు అడగలేదు డబ్బులు? అడిగిన వాళ్ళు మరి ఇంత గొడవ ఇంత ముందు ఎందుకు చేయలేదు? 24 ఆగస్ట్ లో వచ్చి August 4th ఇది వేశారు, ఈ టెంట్ వేశారు. 24 ఆగస్ట్ వరకు వాళ్ళకి ఇది వెయ్యాలి, మా మాంగారు 7.5 కోట్లు తీసుకొని పారిపోయారు, ఇవన్నీ కనపడలేదా? నిద్రపోతున్నారా? అప్పుడు మెలకు వచ్చిందా? అంటే ఏంటి? గవర్నమెంట్ మారింది, ఇది మా గవర్నమెంట్, ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా. లేకపోతే ఎందుకు రావాల్సి వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మేము మా హస్బెండ్ కి తెలిసిన నిమిషం వాళ్ళతోటి నేను డబ్బులు ఇచ్చేస్తాను వచ్చి తీసుకోండి ఎంతో ఏంటో చెప్పి సెటిల్ చేద్దామంటే ఎవ్వరూ రాలా. ఆ రోజు
మేమే ఇంకా కోర్టుకి వెళ్ళి మేమే డబ్బులు ఇస్తాము అని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తే దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయలే. దే వెయిటెడ్ అంటిల్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్, గవర్నమెంట్ టు చేంజ్, దే కేమ్ అండ్ డిడ్ దిస్. అంటే ఏంటి, వాళ్ళు జస్ట్ వెయిట్ చేస్తున్నారు అంతే. అలాంటి బిల్డింగ్ ఆ ఊళ్ళో ఇంకెవరు కట్టలేడండి. ఐ ఛాలెంజ్ ఎనీవన్ ఇన్ దట్ సిటీ, ఆ టౌన్ లో వచ్చి చేయమని. మేము ఆ థియేటర్స్ ఓపెన్ చేసిన రోజు డాల్బీ అట్మోస్ ఆంధ్రాలోనే లేదు. మాదే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ మోస్ట్లీ. అలాంటి టెక్నాలజీ చిలకలూరుపేటకి మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళని చెప్పాము, ఇంక్లూడింగ్ నేను. ఎందుకు చిలకలూరుపేటలో పెడుతున్నావు మురళి, పెట్టొద్దు, అక్కడ అంతా ఇన్వెస్ట్ చేయొద్దు అంటే ఆయన ఒక్కటే, అది నా ఊరు, నేను డెవలప్ చేయాలి, దట్ షుడ్ బి ద టాప్ మోస్ట్. ఎవరైనా గుంటూరు నుంచి కానీ ఏ ఊరు నుంచి అయినా కానీ ఆ చుట్టుపక్కల ఊళ్ళు నెల్లూరు దాకా వచ్చి మన థియేటర్లో చూడాలి, పేటకు రావాలి అన్న కాన్సెప్ట్ లో ఆయన అంత పెద్ద థియేటర్ కట్టారు. అసలు ఆయన ఎంత టీడియస్ అంటే బాత్రూముల దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి, హీ యూస్ టు బి వెరీ పర్టికులర్, ఇలాగే ఉండాలి, ఇలాగే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతున్నా ఏదైనా సరే ఈ నెవర్ కాంప్రమైజ్డ్. అలాంటి మనిషి అంత కట్టి అంత ఇంట్రెస్ట్ గా చేస్తే ఇవాళ దాని పరిస్థితి ఇది. మురుగునీళ్ళు ఉన్నాయి బిల్డింగ్ ముందుల. సారీ, మేము అది జరిగిన ఫస్ట్ డే August 4th పొద్దున్నే ఎమ్మెల్యే ఫస్ట్ కాల్ పోలీసులకి వెళ్ళింది, సెకండ్ కాల్ ఎమ్మెల్యే గారికి వెళ్ళింది. తప్పమ్మా వెళ్ళి మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి, పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడండి అన్నారు. పోలీసులు రారు. ఏమంటే ఇది సివిల్ కోర్ట్, సివిల్ కేసు, మా దగ్గరికి అక్కడ మాట్లాడితే ఇక్కడ మాట్లాడితే అక్కడ, వీళ్ళందరూ కుమ్మక్కైపోయారండి. ఎవ్రీ వన్ ఈజ్ టుగెదర్. ఆబ్వియస్లీ వాళ్ళందరికీ పవర్ ఉంది, నా పవర్ నేను చూపించుకోగలను అన్న ధైర్యంతో చేస్తున్నారు. లేకపోతే అదే నేను అడిగాను కదా, 4 సంవత్సరాలు ఆపారు, ఎందుకు రాలా? అప్పుడు తెలీదా మరి? 90 లక్షలు తీసుకున్నారు, 7 కోట్లు అయిపోయేదాకా ఏం చేస్తాను, ఎదురుపోతున్నారా? ఇంట్రెస్టే అనుకుందాం. ఆ ఇంట్రెస్ట్ 90 లక్షలు ఎన్ని చక్రవడ్డీలు కడితే 7 కోట్లు అవుతుంది? వాళ్ళు పెట్టిన ప్యాంప్లెట్ ప్రకారమే 7.5 కోట్లే అనుకుందాం. బయట ఇంకా చాలా జరుగుతున్నాయి, చాలా మంది 30 కోట్ల దాకా తీసుకున్నారని చెప్తున్నారు. సరే, ఈ 7 కోట్లు అయ్యే వరకు ఏం చేస్తారు మనుషులు? ఇంతే కాదు, ఆ పక్కన స్థలం నా పేరు మీద ఉంటే అది కూడా మా మావయ్యని ఫోర్స్ చేయించి మార్ట్గేజ్ చేయించుకున్నారు. ఆ పక్క స్థలం తీసుకోవచ్చు కదా, మార్ట్గేజ్ తీసుకున్నారు, కొత్త ఒరిజినల్ పేపర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇదంతా అన్యాయానికి ఏంటి అంటే ఆ బిల్డింగ్ కావాలి, దట్స్ ఇట్. అల్టిమేట్లీ దట్స్ ద పాయింట్. లేకపోతే దాన్ని అలా చేయాల్సిన అవసరమే లేదు. సపోర్ట్ చేస్తా ఉన్నారండి ఆయన, చాలా చాలా కాన్ఫిడెంట్ గా మీకు ఏది కావాలంటే అది లీగల్ సెల్ వాళ్ళకి ఇచ్చేశారు. ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో ఇట్ హెల్ప్స్ అస్, అండ్ ఎందుకంటే అంత సపోర్ట్ వచ్చింది అని. అందుకని వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాలి, వీళ్ళకి జరిగింది లేని ఇంకొకళ్ళు కళ్ళు మూసుకుంటే అక్కడ ఇంకా 10 మంది జరుగుతుంది. మీ ఎవరు వాయిస్ రేజ్ చేయకపోతే, ఇప్పుడు ఏంటి, మా హస్బెండ్ పోట్లాడుతున్నారు, ఆయనది తప్పైపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయి, తప్పు కాదు, మా ఆయన వాయిస్ రేజ్ చేయడం తప్పైపోయింది. నువ్వెందుకు పోట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇది చేస్తున్నావు, నువ్వెందుకు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నావు? మరి గొడవలు పెట్టుకోకపోతే వచ్చి చంపేస్తే చచ్చిపోవాలా? ఇంకా అదొకటే మిగిలింది. హీ లాస్ట్ హిస్ ఐసైట్ నౌ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ప్రెషర్ అండ్ డయాబెటిస్. హీ కాంట్ సీ ఫ్రమ్ హిస్ లెఫ్ట్ ఐ ఎనీమోర్. హీస్ గోయింగ్ త్రూ ద సర్జరీ రైట్ నౌ. ఆయన పోయిన ఇయర్ ఇక్కడికి వచ్చారు, వెళ్ళి మాట్లాడటానికి వస్తే నీ మీద డ్రగ్ కేసులు పెడతాం, నిన్ను జైల్లో వేస్తాం, పేటలో అడుగు పెట్టలేకపోయారు ఆయన. ఎవరో వస్తాయి కదా, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, జనాలు బెదిరించే వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు. మా అత్తగారి దగ్గరకు వచ్చి అన్నారంటే, ఎవరు చెప్తారు, ఎవరు మీ అబ్బాయి కానీ మీ అడుగు పెడతాడేమో చూస్తాము, మీ అబ్బాయి మా ఇది లేకుండా ఈ ఊళ్ళో పూచికి పుల్ల కూడా కదలదు, అసలు మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారో, ఇది ఎలా రన్ అవుతుందో చూస్తాం. వాట్ ఈస్ దాట్? అసలు అది ఎలాంటిది అంటే, వాళ్ళకి ఏ ధైర్యంతో ఆ మాట అనగలుగుతున్నారు అంటే బిహైండ్ ఎవరున్నారో అర్థమైపోతుంది.
ఎవరు చెప్పక్కర్లా, ఇవన్నీ కామన్ సెన్స్. ఎవరైనా తలకాయ పెట్టి ఆలోచిస్తే అదే అర్థం అవుతుంది. దీని గురించి పెద్ద లాజిక్ పెద్ద ఇవి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.